హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదనపల్లి ఉమెన్. మార్నింగ్ 5కి నిద్రలేసి స్నానం చేసుకొని కడప మందులు ఇంటి ముందర నీళ్ళు వేసి చల్లుకొని అలాగే తులసి చెట్టు కడుక్కొని అలాగే నీట్గా ముగ్గు పెట్టుకున్నాను. ఆడవాళ్ళు ఎంత తొందరగా లేచినా పనులు మనకి అయిపోవు కదండి. ఎంత తొందరగా లేచినా కానీ ఏదో పని ఉంటుందన్నమాట. లేడీస్కి తెలిసిన విషయమే కదా. ఎంత టయానికి లేచినా ఏదో ఒకటి పిల్లలకి క్యారీ చేయము, ఏదో ఒకటి అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ క్లీన్ చేసుకొని అలాగే ముగ్గు వేసుకున్నాను. ఇంటి ముందర ముగ్గు వేసుకొని అలాగే వెళ్ళి పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని దేవునికి పూజ చేసుకుంటే అదో రకమైన మనశ్శాంతిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నేను రోజు పూజ చేసుకుంటాను. మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ పూజ చేసుకొని మళ్ళీ ఏమైనా చేసుకుంటాను. ఇంట్లో వంట అయినా పిల్లలకి క్యారేజ్ కానీ ఏమి కానీ మళ్ళీ పూజ అయిపోయినాక మళ్ళీ ఇంకా పిల్లలు హారతి ఇచ్చేసి ఇంకా పిల్లవాళ్ళకి టిఫిన్ చేయాలి కాబట్టి వాళ్ళ కోసమని చింతపండు పులిహోర రెడీ చేశానండి. చింతపండు పులిహోర తినేసి వాళ్ళు తినేసి క్యారీ కట్టించేసాను. వేసుకొని బాగుందన్నారు. క్యారేజ్ కట్టేశాను. క్యారేజ్ కట్టేసి వాళ్ళకే పెట్టేసి తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. అలాగే మాకు ఇంకా పాలకూర పప్పు ప్రిపేర్ చేశానండి. పాలకూర వేసుకొని మిరపకాయలు, దాంట్లోకి కందిబ్యాలు శనగబ్యాలు కొన్ని, అలాగే తెల్లగడ్డ, చింతపండు, టమాటా. చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి, టమాటా వేసుకున్నా కూడా. చింతపండు కొంచెం జీలకర్ర, అల్లం కాదు పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని మెంతి కొంచెం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చినాక 4 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేసి బాగా నున్నగా పప్పు గుత్తి రుద్దుకోవాలి. పులిహోర స్మాష్ చేసుకుంటే బాగా నున్నగా అయిపోతుంది. రైస్ ముందుగానే చేసేసాను కాబట్టి ఇంకా పప్పు కూడా తీసుకున్నాను. అది విజిల్ పెట్టేలోపు నేను వేడి నీళ్ళు కాబెట్టుకొని తాగండి. రోజు వేడి నీళ్ళు కాబెట్టుకొని తాగేసి అలాగే సామాన్లు కడుక్కున్నాను. వేడి నీళ్ళు తాగితే రోజు బాగా జీర్ణక్రియ బాగా పనిచేస్తుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా మార్నింగ్ హాట్ వాటర్ రోజు తాగండి, బాగుంటుంది. నేను రోజు తాగుతానండి. ఈ టీ కాఫీ బదులు హాట్ వాటర్ తాగితే చాలా మంచిది హెల్త్కి కూడా. కానీ తాగేసాను. అలాగే సామాన్లు కడిగేసాను. 4 విజిల్స్ అయ్యాయి. కొందరికి 4 విజిల్స్ అయ్యాయి. మనలోపు తీసేసి కుక్కర్ మూత తీసి ఉడికింది. మళ్ళీ మెత్తగా పప్పు గుత్తితో రుద్దుకొని పోపు పెట్టుకున్నాను. అలాగే నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయే కొందరికి టైం 9:30 అలా అయిపోయింది. ఇంక నాకు కూడా తినాలి కదా, తినకపోతే ఉండదు. పొట్టలో పేగులు అరుస్తున్నాయి కాబట్టి నేను రెడీ అయిపోయి తినడానికి వెళ్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.